వెల్కమ్ టు ది భారతి షో. నేను మీ భారతి. ఈరోజు మనము ఫిష్ నగ్గెట్స్ చేసుకుందాం. ఇది గుర్తుపట్టారా అండి? ఇందాక మనం బోన్లెస్ చేసుకున్న ఫిషేనండి. ఇది వేస్ట్ కాకుండా నీట్గా వాష్ చేసుకున్నానండి. దీంతో నేను మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము ఇందులో ఇవి చేపలు నిండే విధంగా వాటర్ వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ ఉర్లగడ్డలు వీటితో పాటు ఉడకబెట్టుకుందామండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాము, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఉడికించిన చేపల నుంచి ఈ కండను తీసి ముళ్ళను సపరేట్ చేసి ఈ విధంగా వాటర్ని పిండేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఆలు తొక్కు తీసి దీన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాము. ఇంతసేపు ఫిష్ని ఉడకబెట్టుకున్నాం కదండి, అందులో కండను నేను సగం తీసుకున్నాను. అందులో ఆలు వేసుకున్నాము. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కలిపానండి, అది వేసుకుందాము. కారం పొడి తగినంత వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు. దీన్ని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ముద్దగా కావాలండి. బాగా కలిపి మెత్తగా చేసుకొని ముద్దలా చేసుకుందామండి. ఉండలా కలుపుకున్నాం కదండి, వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ నేను గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. ఇది ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కొంచెం పెప్పర్ వేసుకున్నాము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇది బాగా కలుపుకున్నాము. ముందుగా చేసుకున్న ఉండల్ని నేను వాటర్లో మనం కలుపుకున్న వాటర్లో డిప్ చేసి నేను బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకుంటున్నానండి. బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా కలిసే విధంగా వీటిని కలుపుకుందామండి. బ్రెడ్ క్రమ్స్తో బాగా కలిపిన వీటిని తీసుకెళ్ళి మనము ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. బాండి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. సరిపోతుందండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ఈ బాల్స్ను వేయించుకున్నాము. ఫిష్ నగ్గెట్స్ రెడీ. మనము ఈ ఫిష్ నగ్గెట్స్ని టేస్ట్ చేద్దామా? మయోనీస్, సాస్, టొమాటో పెప్పర్. చాలా బాగున్నాయండి. ఇవి చిన్న పిల్లలకి పెద్ద కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఫిష్ అంటే ఇష్టం లేని పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు.